ఒక బొమ్మ చూపించి ఇదేంటి అని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెబుతారు. ఆ పిక్చర్లో ఒక పర్సన్ ఉంటే ఓకే, పేరు చెప్పి ఊరుకోవచ్చు. కానీ పర్సన్ కాకుండా ఏవేవో దృశ్యాలు వస్తువులు ఉంటే వాటన్నింటినీ డిస్క్రైబ్ చేయమంటే ఈ పని మాత్రం అందరూ చేయలేరు. ఎందుకంటే ఇమేజ్ కామెంట్ అన్నది ఈజీ విషయం కాదు. దానికి ఎంతో అబ్జర్వేషన్ ఉండాలి, కొంత క్రియేటివిటీ కూడా ఉండాలి. ఇమేజ్ కామెంట్ మాత్రమే కాదు, ఇమేజ్ క్యాప్షన్, ఇమేజ్ డిస్క్రిప్షన్, పేరు ఏదైనా పెట్టండి. బొమ్మ చూసి క్యాప్షన్ చెప్పడం అంత ఈజీ కాదు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేయాలన్నా, ఈ కామర్స్ సైట్లో వస్తువులు అమ్మాలన్నా ఈ ఇమేజ్ డిస్క్రిప్షన్ టాలెంట్ ఎంతో అవసరం. మరి ఈ విషయంలో మనిషికి హెల్ప్ చేస్తున్న ఏఐ టూల్ ఒకటి ఈరోజు పరిచయం చేసుకుందామా? జనరల్గా మనం సోషల్ మీడియాలో ఎవరైనా ఇమేజ్ని పోస్ట్ చేసినప్పుడు కమెంట్ చేస్తూ ఉంటాం, ఆ ఇమేజ్ గురించి రాస్తూ ఉంటాం. సో ఇటువంటప్పుడు రైటింగ్ స్కిల్స్ కావాలి. మరి రైటింగ్ స్కిల్స్ లేకపోయినా సరే వారు ఇచ్చిన ఇమేజ్కి మనం ఎలా క్యాప్షన్ కానీ కామెంట్ కానీ చేయడం అదొకటి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మీద ఏదైనా ప్రోడక్ట్ని సేల్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఇమేజ్ని, ప్రోడక్ట్ ఇమేజ్ని పోస్ట్ చేస్తాం. మరి ఆ ఇమేజ్లో ఉన్న ప్రోడక్ట్ గురించి మనం చెప్పాలి కదా, క్యాప్షన్ రాయాలి కదా, దాని గురించి వివరాలు చెప్పాలి కదా. ఇలా దీన్ని చెప్పాలి అంటే మార్కెటింగ్ టెక్నిక్స్ కావాలి. ఇవేమీ మనకి టెక్నిక్స్ లేకపోయినా సరే చాలా ఈజీగా మనం ఆ ఇమేజ్ని ఇస్తే చాలు, దానికి సరిపడా క్యాప్షన్ని మనకి ఇస్తుంది. ఏఐ సహాయంతో మనం ఇది చేయొచ్చు. ఆ ఒక మంచి టూల్ని వాళ్ళని పరిచయం చేయబోతున్నాను, చూద్దాం. ఇమేజ్ క్యాప్షన్ జనరేటర్. యూజ్ ఏఐ టు జనరేట్ క్యాప్షన్స్ ఫర్ ఎనీ ఇమేజెస్. సో క్లిక్ టు అప్లోడ్ అని ఇచ్చారు కదా, ఇక్కడ మనం అనుకున్న ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మొత్తంగా 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 3 పార్ట్స్లో ఫస్ట్ చూద్దాం. అప్లోడ్ అన్ ఇమేజ్ ఆర్ ఫోటో. మ్యాక్సిమం ఎంత ఉంది, 4 MB ఇస్తున్నారు. 4 MBకి ఫోటోని మాత్రం మనం అప్లోడ్ చేయాలి. సో అది సెలెక్ట్ వైబ్ అని ఇచ్చారు కదా, మనం ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాం కదా, ఆ ఇమేజ్ క్యాప్షన్ ఏ మోడ్లో ఉండాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటూ వస్తుంది. అది జనరల్గా చూడవచ్చు, చాలా ఇచ్చారు. ఫన్ అని, జోకు, ఫన్నీ, హ్యాపీ, సీరియస్గా ఉండాలన్నా, సాడా, యాంగ్రీ, ఎక్స్టాటిక్, క్యూరియస్, ఇన్ఫర్మేటివ్, ఇలా రకరకాలుగా మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో థర్డ్ పార్ట్ చూస్తున్నాం, అడిషనల్ ప్రాంప్ట్ ఉంది కదా, ఇది ఆప్షనల్ అని చెప్పొచ్చు. ఇది ఆప్షనల్ ఎందుకంటే మనం ఒక ఇమేజ్ ఇచ్చినప్పుడు ఆ ఇమేజ్ని సరిగ్గా ఒకవేళ గుర్తుపట్టకపోవచ్చు ఏఐ. ఆ ఇమేజ్ అది ఎక్కడో ఉన్న ప్లేస్ కావచ్చు, ఏదో అవ్వచ్చు. సో అది గుర్తుపట్టలేకపోవచ్చు కాబట్టి ఆప్షనల్గా మనం దాని గురించి కొంత ప్రాంప్ట్ రాస్తే ఇంకా పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన క్యాప్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని ట్రై చేసి చూద్దాం ఇమేజెస్తో. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఇందులో ఒక ఫోన్లా ఉంది, ల్యాప్టాపా లేదంటే ఏంటి మొత్తం కనిపిస్తూ ఉంది కదా. ఒక క్యూరియస్ అనేది మనం ఇచ్చాము ఇప్పుడు సెలెక్టివ్ వైబ్లో. సో అడిషనల్గా ఏం ప్రాంప్ట్ నేనేమి ఇవ్వట్లేదు. జనరేట్ క్యాప్షన్స్ అని క్లిక్ చేస్తాను. ఏం జనరేట్ చేస్తుందో చూద్దాం క్యాప్షన్లో. జస్ట్ గాట్ ఏ న్యూ ల్యాప్టాప్, బట్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ల్యాప్టాప్ అండ్ అ కంప్యూటర్. హ్యాష్ ట్యాగ్ కూడా ఇస్తుంది, కన్ఫ్యూజ్డ్ ఎలక్ట్రానిక్స్ అని. సో మనం ఇది ట్విట్టర్, ఎక్స్లో పోస్ట్ చేసుకోవడానికి కానీ ఇంకెక్కడైనా సరే ఈ ఇమేజ్ పెట్టి వాడడానికి ఆ క్యాప్షన్ని మనకి హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇస్తున్నారు. కెన్ సమ్వన్ ఎక్స్ప్లెయిన్ టు మీ ద టెక్నికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ అ ల్యాప్టాప్ అండ్ అ కంప్యూటర్. ఐఎమ్ క్యూరియస్ టు లెర్న్ మోర్. హ్యాష్ ట్యాగ్ టెక్ క్వశ్చన్స్ అని ఇస్తుంది. అండ్ గ్యాడ్జెట్ నాలెడ్జ్ హ్యాష్ ట్యాగ్. సో ఇప్పుడు ఏంటి, సోషల్ మీడియాలో ఎవరో ఈ ఇమేజ్ని పెట్టారనుకోండి, దీనికి మనం ఏదో కామెంట్ చేయాలనుకుంటున్నాం, రాయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇమేజ్ని తీసుకొని మనం ఈ టూల్ని యూజ్ చేసి ఇక్కడ కనుక అప్లోడ్ చేసి క్యూరియస్గా ఆ కామెంట్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి అది క్లిక్ చేసి మనం ఇప్పుడు జనరేట్ చేస్తే క్యాప్షన్స్లో ఇది వచ్చింది కదా, దీన్ని మనం సింపుల్గా కాపీ చేసుకొని ఈ క్యూరియస్ కామెంట్ని, ఈ కాపీ చేసిందని మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు. ఆ ఇమేజ్ కింద ఇలా కాపీ చేస్తే కాపీడ్ అయింది కదా, సింపుల్ మనం అక్కడ దీన్ని పోస్ట్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు మనం క్యూరియస్ ఇమేజ్ చూసాం. సో ఇంకొక వైబ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఈ ఇమేజ్ని రీఅప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, దీని గురించి ఒక హ్యాపీ పెడదాం, కామెంట్ హ్యాపీగా పెడదాం అనుకుంటున్నాం. మనకి హ్యాపీ క్యాప్షన్ కావాలి, జనరేట్ చేద్దాం సింపుల్గా. జస్ట్ గాట్ మై హ్యాండ్స్ ఆన్ అ న్యూ ల్యాప్టాప్ అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్. సో స్లీక్ అండ్ ఫాస్ట్, డెఫినెట్లీ మై న్యూ గో టు గ్యాడ్జెట్ ఫర్ గెటింగ్ వర్క్ డన్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చారు. ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్. ఇంకోటి, ద డిజైన్ ఆఫ్ మై న్యూ కంప్యూటర్ ఈజ్ జస్ట్ సో స్లీక్ అండ్ మోడర్న్. I can't stop staring at it. Perfect addition to my indoor tech setup. Computer, design,
ఎలక్ట్రానిక్స్. సో చూస్తున్నాం, మై ల్యాప్టాప్ జస్ట్ ఆస్క్డ్ మై కంప్యూటర్ ఇఫ్ ఇట్ వాంటెడ్ టు గో ఆన్ అ డేట్కి వెళ్ళడానికి మై ల్యాప్టాప్ అని చెప్పి ఏదో జోక్గా కామెంట్ చేసింది, మనం చూడొచ్చు. సో ఇది మనం జోక్ అడిగాం కాబట్టి ఇంకా వేరే వైబ్లో ట్రై చేద్దామండి. మై ల్యాప్టాప్ crashed and now all my hard work is gone. I don't know what to do without it. సో చూస్తున్నాం కదా, ఇలా మనం ఏ వైబ్లో అడిగితే ఆ వైబ్లో మనకి క్యాప్షన్స్ ఇస్తుంది. ఈ ఇమేజ్తో ఇప్పటివరకు మనం చూసాం కదా, వేరే ఇంకొక ఇమేజ్తో ట్రై చేసి చూద్దాం. సో అడిషనల్ ప్రాంప్ట్ అడిగారు కదా, మై సూపర్ మార్కెట్ ప్రమోషన్స్ ఏదో పెడదాం. ఇది మనం మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎలాంటి క్యాప్షన్ ఇస్తుందో దీని గురించి. ఎస్, ఇప్పుడు ఈ ఇమేజ్ పెట్టి మన సూపర్ మార్కెట్ గురించి మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. అది ఎక్కడైనా అవ్వచ్చు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మీద అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మన సూపర్ మార్కెట్ని ఎలా ప్రమోట్ చేయాలి చూడొచ్చు. జనరేట్ చేసిన క్యాప్షన్స్ ఏందో చూద్దాం. ఇప్పుడు ఇమేజ్ పెట్టి మనం ఏం రాయొచ్చు, చెక్అవుట్ అవర్ న్యూ సెలెక్షన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంక్లూడింగ్ క్లాన్సిస్, డిస్కవర్ ద లేటెస్ట్ డీల్స్ ఆన్ పెప్సీ, లిస్టరైన్ మౌత్ వాష్. సో మొత్తంగా ప్రతి ప్రోడక్ట్ని గుర్తుపట్టగలుగుతుంది. ఆ ప్రతి ప్రోడక్ట్ని ఎలా మార్కెటింగ్ చేయాలనే దాని గురించి ఇక్కడ రాస్తున్నారు. మనకి తెలియని చాలా ప్రోడక్ట్స్ కూడా అందులో ఉన్నాయి జనరల్గా, వాటిని కూడా ఇక్కడ ఇస్తుందంటే అన్ని ప్రోడక్ట్స్ని గుర్తుపడుతుందని అర్థం. జస్ట్ ట్రై ద న్యూ బోల్డ్ అండ్ జెస్టీ ప్రెట్జెల్స్, సో గుడ్, స్నాక్ టైమ్, కాంట్ డిసైడ్ బిట్వీన్ పెప్సీ అండ్ ఐస్డ్ టీ అంట, వై నాట్ బోత్, రెండెందుకు ట్రై చేయకూడదు అని చెప్తుంది. మనం ఇచ్చిన దానికి ఫన్నీగా అడిగాం కాబట్టి. సో చూసాం కదా, మొత్తంగా అయితే ఇలా క్రియేటివ్ రైటింగ్స్కి కానీ, అంటే మనం ఏదైనా సోషల్ మీడియాలో ఎవరైనా ఇమేజ్ పోస్ట్ చేసినప్పుడు అక్కడ ఏదైనా కామెంట్ చేయాలన్నా ఆ ఇమేజ్ని ఇచ్చి మనం క్యాప్షన్ని జనరేట్ చేయొచ్చు ఈ టూల్తో. అలాగే మార్కెటింగ్లో కూడా మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవాలన్నా సరే ఆ ఇమేజ్కి మనం తగిన క్యాప్షన్ని రాయాలన్నా సింపుల్గా ఇలా అప్లోడ్ చేసి ఏ వేలో కావాలో చెప్తే, అంటే ఏ వైబ్లో కావాలో కూడా దానికి మనం నోట్ చేస్తే సింపుల్గా అది జనరేట్ చేస్తుంది. రైట్.